వేదనను కనుగొనుము. దేవునికి స్తోత్రం. ఇక్కడ కీర్తనకారుడు ప్రార్థన, ఈరోజు ఉపవాస ప్రార్థనలో ప్రార్థన అనేది మనము చేయాల్సిన రీతి ఉన్నది. శ్రమలు కష్టాలు ఉంటే మనిషి ఒక రకంగా ఉంటాడు, అన్ని బాగుంటే ఒక రకంగా ఉంటాడు. దేవుడు మాత్రం ఎప్పుడు ఒకే రీతిలో ఉంటాడు. దేవునికి స్తోత్రం. మనుషులు మారుతూ ఉంటారు, రాజ్యాలు మారుతూ ఉంటే, ప్రభుత్వాలు మారుతూ ఉంటారు, దేవుడు మాత్రం మారని దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. మనుషులు మారుతూ ఉంటారు, ఆలోచనలు మారుతూ ఉంటాయి, తలపులు మారుతూ ఉంటాయి, జీవితాలు మారుతూ ఉంటాయి, అనేక రీతులుగా వెళ్ళిపోతూ ఉంటారు మనుషులు. కానీ దేవుడు మాత్రం అన్నిటిని చూస్తూ ఉంటాడు. అయితే శ్రమలు కష్టాలు మానవుని జీవితాలలో ఉన్నాయి, అవి తొలగిపోవాలి, అవి పోగొట్టాలి, అవి వెళ్ళిపోవాలి అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అది దేవునికి స్తోత్రం. దేవుడు కోరుకుంటుంది కూడా ప్రార్థన చేయమని, దేవుడు కోరుకుంటుంది కూడా మొరపెట్టమని, దేవుడు కూడా సమయాన్ని ఇస్తుంది ప్రార్థన చేయమని. కానీ మన సమయాన్ని ప్రార్థనకు మాత్రం మోకరించం, కానీ అన్ని ఆలోచనలు మాత్రం చేస్తానే ఉంటాం. మనం ఏదో ఒక ఆలోచన చేస్తానే ఉంటాం, కానీ ప్రార్థన చేస్తేనే సమస్య తొలగిపోతుంది. దేవునికి స్తోత్రం. దేవుడు కూడా అన్నాడు, అయ్యా ఈ కొండ వెళ్ళి వేరే చోట పడాలంటే, ఈ కొండ లాంటి సమస్య తొలగిపోవాలయ్యా అంటే నీవు దేవుని విశ్వాసముతో అడగమన్నాడు. మనం అడుగుతాము కానీ విశ్వాసంతో అడగం. సమస్యలు అక్కడే కనబడతా ఉన్నాయి. దేవుడు అన్నాడు కదా, వాటిని తీసివేయటకు ఆయన సమర్థుడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఒక కుండను కొనుక్కుంటాకి వెళ్తావు. కుండ అంటే తెలుసుగా, మంచినీళ్ళకి ఇదివరకు ఇప్పుడంటే అన్ని ఫ్రిడ్జ్లు వచ్చినాయి కాబట్టి కుండలు ఎక్కుతాయా, ఇప్పుడు తక్కువ వాడతాం కాబట్టి. కనుక ఏ కుండను అక్కడ పగిలిపోయిన కుండ ఉంది అంటే అక్కడ నెరిగొట్టి ఉంది, మరి మంచి కుండ ఉంది. ఏ కుండను తీసుకుంటాను వెళ్ళి? మంచి కుండను. ఎవరు చెడ్డ కుండను తీసుకుంటారా? కానీ దేవుడు మాత్రం చెడ్డ కుండనే తీసుకుంటాడు. ఆయనకి ఏం కావాలి అంటే పనికిరాని కొండే, అది నెరలిచ్చిపోయింది, అది పనికిరాదు, అలాంటి వ్యక్తి ప్రభువు కావాలి. అందులో ఒక వెలుగు పెడితే, అందులో ఆయన వెలుగు దీపమనే ఆత్మనే దీపాన్ని అక్కడ పెడితే ఆ వెలుగు ఎలా వస్తుందో తెలుసా? రాత్రిపూట చూస్తే ఎట్లా ఉంటుంది తెలుసా? అందులో పెట్టిన వెలుగు బయటికి ఎట్ట కనపడి తెలుసా? నిర్లిచ్చిన దాంట్లో ఎట్లా ఉంటుంది తెలుసా? ఒక షైన్ అయిపోతుంది, ఒకలాంటి ఎలుతురు బయటకు వస్తుంది. అది పగిలిందే, కానీ అందులో వెలుగెళ్ళేసరికి ఎట్లుంది? చూడడానికి ఎట్లుంది? అందంగా ఉంది, ఆకర్షణీయంగా ఉంది. ఒక్కసారి కాదు, పగుళ్ళు అంతా ఎక్కడ చూసినా అది పగుళ్ళుగానే ఉంది. వాటిలో నుండి వెలుగు విరజిమ్ముతా ఉంటది. దేవునికి స్తోత్రం. ఎన్ని బాధలు పడుతున్నావో అన్ని బాధలలో నుండి తన వెలుగైన ఆశీర్వాదాన్ని ఎరజమ్ముతానే ఉంటాడు. ఆ మనిషి షైన్ అవ్వాలి, ఆ మనిషి ఇదిగో వెలుగుతూ ఉండాలి, ఆ మనిషి ప్రకాశించాలని దేవుని ఉద్దేశం. మనుషులకు పనికిరాని కొండగా పారేయచ్చు. ఆ యొక్క ఎదుగో మరి కానాని పెళ్లి విందులో 6 రాజభాగాలు పక్కన పడేశారు, కానీ ఆ పెళ్లి విందుకు పనికిరాలేదే, కానీ యేసయ్యకు పనికొచ్చింది. దేవునికి స్తోత్రం. నీవు నేను ఆయనకు పనికొచ్చే పాత్రలుగా ఉంచుకుంటాడు. లోకానికి పనికి రావచ్చు. చాలా మంది అనుకోవచ్చు వాళ్ళ వల్ల ఏమైందండి,
వాళ్ళు చేయగలరు, వాళ్ళు చేయలేరు, వాళ్ళ వల్ల కాదు, అది అవ్వదు, వాళ్ళు ఏ పాట వాళ్ళని అనుకోవచ్చు. కానీ నీలో నుండి దేవుని ఆత్మ కార్యాలను జరిగించే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. నాలో నుండి కార్యాలు చేస్తాడు ఆయన. బలహీనులను చూసుకుంటాడు ఆయన, బలపరుస్తూ ఉంటాడు ఆయన. జ్ఞానం లేని వారిని చూసుకుంటాడు ఆయన, జ్ఞానవంతులుగా చేసుకుంటాడు ఆయన. ఎన్ని వారిని చూసుకుంటాడు ఆయన, యోగ్యులుగా చేస్తాడు ఆయన. ఇదిగో పనికిరాని వారిగా అదిగో పడేసిన వాళ్ళని చూసుకుంటాడు ఆయన. వారిని అందమైన జీవితాన్ని మార్చగలిగిన దేవుడు ఆయన. ఆయన నమ్మదగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి తెలుసుకోవాలి, దేవుని చేతిలో నువ్వు ఉండాలంటే, దేవుని పాత్రగా ఉండాలంటే, ఒక వెలుగైన జీవితం కలిగి ఉండాలి అంటే ఆయన సన్నిధిలో ప్రార్థన నువ్వు చేస్తానే ఉండాలి. అది ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఇక్కడ అంటాడు కీర్తనాకారుడు, అంటున్నాడు 25వ వచనములో, ఆ యొక్క 15వ వచనములో అంటాడు, నా కనుదృష్టి ఎల్లప్పుడూ దేవుని వైపే పెట్టాడట. అది నీ దృష్టి ఎటువైపు ఉంది? ఒక్కొక్కసారి మన దృష్టి లోకమంతటి కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళు వీళ్ళు వాళ్ళని చూస్తూ వీళ్ళు చూస్తూ ఉంటాం. మన మనస్థితి ఏంటో మనము అనుకుంటే ఎలాగా అనుకుంటాం. కానీ నీ దృష్టి మనుషుల వైపు కాదు, కానీ దేవుని వైపు ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని వైపు నీ కనుదృష్టి ఉంటే దేవుడు ఆయన కనుదృష్టిలో నిన్ను ఖచ్చితంగా నీకు సహాయం చేయక మానడం. దేవుడు చేస్తాను. ఆశ పెట్టుకో ఆయన దగ్గర, ఆధారపడు ఆయన దగ్గర. మనుషులందరూ చాలా మటుకు లూజ్ అండి, లూజ్ మైండ్. ఎప్పుడు ఎట్టుంటారో తెలీదు, ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలీదు, ఎప్పుడు ఏం చేస్తారో తెలీదు, ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు. ఒక్కొక్కరు అంటూ ఉంటారు, ఆడే మైండ్ రా నాయన. ఒకసారి ఒక రకంగా ఉంటాడు, ఒకసారి ఒక రకంగా ఉంటాడు. ఒకసారి ప్రేమతో పలకరిస్తాడు, ఒకసారి కోపంగా ఉంటాడు, చిరాయించుకుంటాడు, చిరాకు పడతా ఉంటాడు, దగ్గరికి రానివ్వడు అనుకుంటారు మనుషులు. కానీ దేవుడు అంటాడు కదా, ప్రేమ కలిగిన దేవుడు అంటున్నాడు, నా కను దృష్టి అదిగో కీర్తనకారుడు, అయ్యా నీ వైపే ఉన్నదయ్యా. అయితే ఆయన నా పాదములను, అది నీ కను దృష్టి ప్రభువులో ఉంటే నీ పాదాలు చిక్కబడినివ్వడు, నీ పాదాలు జారిపోనివ్వడు, నీ పాదాలు ఇదిగో లోక వైపు, అదిగో పాపం వైపు, ఇదిగో లోకాశ వైపు పడనివ్వడు. ఆయన నీ పాదములను ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఇదిగో తొట్టిల్లనివ్వడు. దేవునికి స్తోత్రం.